నా కొడుకు అమెరికాలో పెద్ద జాబ్ చేస్తున్నాడు, బిడ్డే ఆస్ట్రేలియాలో హోటల్ నడుపుతుంది, మన్మడు దుబాయ్లో ఏదో కంపెనీ పెట్టిండట. చిన్న బిడ్డకు కూడా పెళ్లి చేసి 5 ఎకరాలు కట్నం కింద రాసిచ్చిన. అంతా మంచిగానే ఉన్నది, మరి నువ్వేడుంటున్నావు తాత అంటే ఈ సందు శివర్నున్న వృద్ధాశ్రమంలా అంటారు. ఇన్నేళ్లు కన్న కష్టం చేసి సాది పెద్దగా చేస్తే శాతగాకుంట అయినాక చూసేటోళ్ళు లేనోళ్ళు బొచ్చెడు మంది. గసంటోళ్ళ కోసం మేమాసరైతామంటుండ్రు మన పోలీసులు. పోలీసులకు బాధ చెప్పుకుంటా కండ్లల్ల నీళ్లు తీసింది అవ్వ. ఎవ్వల్ని మందలిచ్చినా గిదే పరిస్థితి. హైదరాబాద్ లో వృద్ధాశ్రమాలుండే తల్లిదండ్రులకు కొడుకులు చూడని అయ్యవ్వలకు పట్నం పోలీసులే పెద్ద దిక్కైండ్రిప్పుడు. 70 ఏండ్లు దాటి ఎవ్వలు చూడనోళ్ల కోసం గోల్డెన్ కేర్ అనే కార్యం చాలు చేసిండ్రు రాచకొండ పోలీసులు. 47 స్టేషన్లల్లా 10 మందికి జిమ్మేదారీ తీసుకుంటున్నారు. ఆరం కలుస్తారట, తిప్పలు తెలుసుకుంటారట, దౌకన్ల చూపిస్తారట. పెద్ద జాబులు దందాలు చేసుకుంటా లక్షలు కమాయించుకుంటా అవ్వయ్యలకు తిండి పెట్టని ఉత్తములకు గీ వార్నింగ్ ఇచ్చిండు పెద్ద పోలీసారు. కన్సర్న్ అథారిటీ ఇచ్చి ఇంత సేవ చేయాలి, వీళ్ళకు విధంగా మానిటరీ సపోర్ట్ ఇవ్వాలని వాళ్ళ పిల్లలకు చెప్పినప్పుడు అది జరగకుండా ఉంటే కూడా దాని మీద పనిష్మెంట్ చేయ విధంగా కూడా చట్టంలో రూపకల్పన జరిగింది. సో అవన్నిటిని మేము ఇంప్లిమెంట్ చేస్తాం. పోలీసులు అంటేనే కఠినం అనుకుంటారు, అసొంటిది కన్నోళ్ళు పట్టించుకోనోళ్లకు ఇంత మంచిగా ఆసరైతున్నందుకు సెల్యూట్ చేయాల్సిందేనోళ్ళ.